హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రావతి రమేష్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసానండి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఈ హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించిన శ్రీ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్‌కి అయితే నేను వెళ్ళడం జరిగిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించారండి అర్ధనారీశ్వర స్వామి దేవాలయము. ఇది తెలంగాణలోనే ఏకైక అర్ధనారీశ్వర స్వామి దేవాలయం అట. ఇది ఎప్పుడు కట్టడం జరిగిందంటే ఫిబ్రవరి 11, 2022లో అయితే విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగింది. మహాబలిపురంలో అయితే విగ్రహాన్ని అయితే తయారు చేయబడిందనమాట. ఆలయం మొత్తం కూడా నల్లరాతితో నిర్మించబడింది. ఇది హైదరాబాద్‌లో కొత్తగా అయితే నిర్మించారనమాట. హైటెక్ సిటీ, అలాగే హైటెక్ సిటీ నుంచి వెళ్ళాల్సి ఉంటుందనమాట. హైటెక్ సిటీ దగ్గరలో సరౌండింగ్‌లో అయితే ఉందనమాట. ఈ ఆలయం హైటెక్ సిటీ సెంటర్‌కి సమీపంలో అయితే ఉంది. మీరు మెట్రోలో వచ్చినట్లయితే మీరు హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌లో దిగి ఈ ప్రదేశానికి రావడానికి అయితే ఆటోలో అయితే మాట్లాడి అక్కడికి వరకు వెళ్ళవచ్చు. మళ్ళీ సిటీ బస్సులో వచ్చినా కూడా మీరు హైటెక్ సిటీ బస్ స్టాండ్‌లో దిగాలనమాట. మీరు ఎలా వెళ్ళినా కూడా హైటెక్ సిటీ దగ్గర నుంచే మనము ఆటో కానీ ఏదైనా వెహికల్ కానీ మాట్లాడుకొని ఈ అర్ధనారీశ్వర టెంపుల్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. లొకేషన్ వచ్చేసరికి ఇది ఎక్కడుందంటే హనుమనగర్ శిల్పా హిల్స్ కొత్తగూడెం దగ్గర అనమాట ఉంది ఇది. మీరు ఎలా వెళ్ళినా హైటెక్ సిటీ నుంచి అయితే ఈ గుడికి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అలాగే టైమింగ్స్ వచ్చేసరికి సోమవారం వచ్చేసరికి ఉదయం 6 నుంచి 12:30 వరకు అయితే ఓపెనింగ్లో ఉంటుంది. మళ్ళీ తిరిగి ఈవినింగ్ 5:30 నుంచి 8:30 వరకు అనమాట. మళ్ళీ ట్యూస్డే వచ్చేసరికి మార్నింగ్ 6 నుంచి మళ్ళీ కూడా 12:30 వరకు అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ ఈవినింగ్ 5:30 అలా నైట్ 8:30 వరకు అయితే మళ్ళీ ఓపెన్‌లో ఉంటుంది. వెన్స్‌డే, ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే, సండే సేమ్ టైమింగ్ తోటి అయితే ఉంటుందండి. అన్నీ కూడా మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు అయితే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 5:30 నుంచి 8:30 వరకు అయితే ఓపెన్‌లో అయితే ఉంటుంది. గుడి మొత్తం కూడా ఇలా బ్లాక్ అనమాట. నల్ల రాతితో అయితే చేసి ఉంటుందన్నమాట. ఇక్కడ అర్ధనారీశ్వరుడు మనకి శివుడు అమ్మవారి రూపంలో అలాగే శివుడు కలిపి మనకి దర్శనం అయితే ఇస్తాడు. చుట్టూ కూడా స్వామి అమ్మవార్ల విగ్రహం అనమాట మొత్తం కూడా తయారు చేసి ఉంచారు. అమ్మవారు అలాగే స్వామివారు ఎలా ఉంటారు అన్నీ కూడా గుడి చుట్టూ ప్రాంగణం చుట్టూ కూడా ఇలా చెక్కి ఉంచారనమాట. చాలా అంటే చాలా బాగా అయితే మొత్తం అంతా కూడా డిజైన్ చేశారనమాట. ఇక్కడ త్రిశూలం అవనియండి, అలాగే చుట్టూ కూడా స్వామివారు అమ్మవారి విగ్రహాలు కానివ్వండి చాలా బాగా అయితే చేశారనమాట. త్రిశూలం రూపంలో అలాగే అమ్మవారి ఎంట్రన్స్‌లో కూడా ఈ విగ్రహం అయితే ఉంటుంది. అక్కడ మనం కోరికతో ముడుపు అయితే కట్టుకోవచ్చు అనమాట. బయట మనకి అది కూడా అవైలబుల్‌గానే ఉంటుంది. సో ఇక్కడ కంప్లీట్‌గా అయితే మనకి అర్చనం చేపిస్తారనమాట. విగ్రహం చూస్తున్నారు కదా అర్ధనారీశ్వర టెంపుల్. వీడియో తీసుకోవచ్చు కానీ కొంచెం దూరం నుంచి వీడియో అనేది తీసుకున్నాను అనమాట. అందుకే జూమ్ చేసి మరీ మీకు చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే మనకి అర్చకం చేయిస్తారనమాట. మనకి అర్చకం చేయించేంత వరకు మన పేరు గోత్రాలతో అయితే అర్చకం చేయిస్తారనమాట. టెంపుల్ మొత్తం కూడా ఇలా స్వామి అమ్మవార్లదైతే విగ్రహాలు అయితే చెక్కి అనమాట టెంపుల్ చుట్టూ కూడా పెట్టారనమాట. మేము వెళ్ళేది ఈవినింగ్ టైంలో వెళ్ళామన్నమాట. మేము వెళ్ళే టైంకి గుడి ఓపెన్లో ఉంది. మాకు దర్శనం అయిపోయిన తర్వాత నేను చుట్టూ కూడా ఎలా ఉందని మీకు వీడియో అనేది తీసినాను అనమాట. మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా అప్పుడే పూజ అనేది స్టార్ట్ చేశారనమాట. మేము కరెక్ట్గా 5:30కి వెళ్ళాము. ఓపెన్ అయ్యే టైంకి వెళ్ళామన్నమాట. మాకు అన్నీ కూడా దగ్గరుండి పంతులు చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి. అలాగే ఆ స్వామి అమ్మవారులు ఒకే చోట ఉన్న విగ్రహాన్ని చూసైతే అందరూ కూడా చూడాలి కంపల్సరీగా. అందుకనే వీడియో తీసినప్పుడు అనుకున్నాను కంపల్సరీగా ఇది పోస్ట్ చేయాలని చెప్పేసి. అందుకే కొంచెం లేట్ అయినా సరే నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా చుట్టూ ఆ విగ్రహాన్ని అయితే కంప్లీట్‌గా అయితే చూడండి. చాలా బాగుందనమాట.
దర్శనం అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం మంచిగా ఇచ్చారనమాట. రవ్వ కేసరి ఇచ్చారనమాట. ఎక్కడ ఏది మిస్ అయినా మాత్రం ప్రసాదం అయితే మేము మిస్ అవ్వం. ఇక్కడ హోమం కూడా చేయిస్తారు. మనకి ఇక్కడ భోజనాలు కూడా పెడతారు. అన్నదానం కార్యక్రమములు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ డొనేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఆవులు కూడా ఉంటాయన్నమాట. గోశాల ఉంది కొంచెం చిన్నది. అక్కడ గోశాలలో మనం ఏమైనా సరే ఆవులకి తినిపించాలనుకుంటే అక్కడ ఉన్నారు, అమ్ముతున్నారనమాట. అది మనం కొని గోవులకి అయితే పెట్టవచ్చు అనమాట. పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టవచ్చు. ఈ ప్రతి చోట కూడా ఈడ నాగశక్తి స్వరూపిణైన అమ్మవారు అయితే విగ్రహం అయితే ముందున ఉందన్నమాట. ఇక్కడ శివపార్వతులు అయితే విగ్రహం అయితే ఉంది. ఇక్కడ చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. అంటే ఫొటోస్ తీసుకోవడానికి కొంచెం సీనరీ అయితే చాలా నిండుగా కనిపిస్తుంది. చాలా మంది తీసుకుంటున్నారు ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్. మీరు గుడి పైన చూస్తే మొత్తం గోపురం చుట్టూ కూడా స్వామి అమ్మవార్లు అయితే స్టాచ్యూస్ అయితే చాలానే పెట్టారనమాట. విగ్రహాలు చెక్కడంలో కూడా చాలా బాగుందన్నమాట. నల్లరాతి మీద చాలా విగ్రహాలు అయితే చాలా బాగా కనబడుతున్నాయి ఇక్కడ. కొన్ని కొటేషన్స్ కూడా రాశారనమాట. గుడి గోపురం పైన రాసి ఉంచారనమాట. కంప్లీట్ అయితే అయిపోయింది. దర్శనం అయిపోయింది. అలాగే ప్రసాదం కూడా తీసుకున్నాము. ఇది ఎవరైనా సరే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి మీకు టైమింగ్తో సహా నేనైతే ఇచ్చాను. అది చూసుకొని వెళ్ళండి. అలాగే రోజు కూడా మార్నింగ్ ఈవినింగ్ అయితే గుడి ఓపెన్లోనే ఉంటుంది. ఇది ఎలా వెళ్ళాలన్నా సరే హైటెక్ సిటీ దగ్గర నుంచి అయితే వెళ్ళాలన్నమాట. మెట్రోకి వెళ్ళినా కూడా సిటీ బస్సులో వెళ్ళా కూడా మెట్రో నుంచి హైటెక్ సిటీ నుంచి అయితేనే వెళ్ళాలన్నమాట. అలాగే మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అన్నీ కూడా చేసి పెట్టాలంటే మీ సపోర్ట్ నాకు కంప్లీట్గా అయితే కావాలండి. కొంచెం సపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి అనమాట. ఇలాంటి గుడి వీడియోస్ కూడా ఇంకొన్ని వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా చిన్న వీడియోనా, పెద్ద వీడియో ఏం కాదు. ఎందుకంటే ఓన్లీ గుడి వరకే నేను వీడియో అనేది తీశాను. అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకా ఏమైనా మీకు హైదరాబాద్లో టెంపుల్స్ ఏమైనా విజిట్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, ఆ గుడి కూడా కిందనే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఆ వీడియో కంపల్సరీగా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం అండ్ బాయ్.